హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో వచ్చేసరికి నంబర్ సిరీస్కి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ అయితే చూద్దామండి. సో ఇవి వచ్చేసరికి ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవుతాయి అనమాట. అలాగే ఇప్పుడు రీసెంట్గా జరుగుతున్న ఏపీ కౌశలం స్కిల్ టెస్ట్కి కూడా యూజ్ అవుతాయి అనమాట. టైం సేవ్ చేసుకుంటూ మనం క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ ఎలా చేయాలి, సో క్వశ్చన్స్ చేస్తూ ఎగ్జాంపుల్స్ చేస్తూ కూడా మీకు ఆ ట్రిక్స్ ఏంటన్నది షేర్ చేస్తానండి. సో మీరు చేయాల్సింది ఒకటే, స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. అండ్ మర్చిపోద్దు, వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. సో ఈ వీడియో అయితే మీకు చాలా యూజ్ అవుతుంది అనమాట. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళినా, అంటే ఎస్ఎస్సి, బ్యాంకింగ్, ఆర్ఆర్బి, అలాగే ఇప్పుడు రీసెంట్గా జరిగే కౌశలం స్కిల్ టెస్ట్, సో వీటన్నిటికి కూడా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. సో మర్చిపోద్దు, వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్లనే ఈ వీడియో ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇంకా లేట్ చేయకుండా నెంబర్ సిరీస్లో ఉన్న ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ అయితే చూద్దామండి. నెంబర్ సిరీస్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ షుడ్ బి ద నెక్స్ట్ నెంబర్ ఇన్ ద ఫాలోయింగ్ సిరీస్. అంటే మనకి అసలు నెంబర్ సిరీస్ అంటే మనకు ఒక సిరీస్ ఫామ్ అయితే ఇచ్చేస్తాడు. సో 1 2 3 డాష్ అని ఇచ్చేస్తాడు. అలా ఆ డాష్లో ఉన్న నెంబర్ మనం లాజిక్గా అర్థం చేసుకుని ఆన్సర్ ఈజీగా చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి, 48 32 24 20 డాష్. సో ఇలా ఇచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డిఫరెన్స్ అన్నది చెక్ చేసుకోవాలి. సో ఫస్ట్ డిఫరెన్స్ అన్నది మనకి స్లోగా పెరుగుకుంటూ వెళ్తుంది, అంటే స్లోగా ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్తుంది అనుకోండి. ప్లస్ డిఫరెన్స్ ఉంటుంది, అంటే డిక్రీజ్ అవుతే మైనస్ డిఫరెన్స్ ఉంటుంది. బాగా ఎక్కువగా సడన్గా అంటే 20 నుంచి 200 ఎలా వచ్చేస్తుంది. సో అక్కడ మనకి మల్టిప్లికేషన్ డిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూడండి, మనకి స్లోగా డిక్రీజ్ అవ్వకుండా వస్తుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన 2 నెంబర్స్ని మనం డిఫరెన్స్ అన్నది చెక్ చేసుకోవాలి. 48 నుంచి 38 ఎలా వచ్చిందో చెక్ చేసుకోవాలి. అంటే 48 32 డిఫరెన్స్ ఏంటి మనకి, -16. అంటే సో 48 - 16 అంటే మనకి 32 కదా. సో నెక్స్ట్ చూద్దాం, 32 - 24 అంటే మనకి 8. సో -8 డిఫరెన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ 24 20 అంటే -4 డిఫరెన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ ఎంత డిఫరెన్స్ ఉంటుంది ఇప్పటికే అర్థమైపోవాలి. అంటే ఫస్ట్ 16 డిఫరెన్స్ వచ్చింది, నెక్స్ట్ 8 డిఫరెన్స్ వచ్చింది, నెక్స్ట్ 4 డిఫరెన్స్ వచ్చింది. ఇక్కడ ఏమవుతుంది, by 2 అవుతుంది. సో 8 మళ్ళీ by 2 అవుతుంది, 8 by 2 అవుతుంది. సో 4/2 అంటే మనకి 2, అంటే -2 డిఫరెన్స్ ఉండాలి. అంటే 20 - 2 అంటే మనకి 18. సో 18 ఆన్సర్ అనమాట. సో అలా లాజిక్గా థింక్ చేసుకుని ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ చూసుకోవడం రావాలి. ఆ డిఫరెన్స్లో ట్రిక్స్ అయితే ఉంటాయి అనమాట. సో చేస్తూ మీకు ఆ ట్రిక్స్ ఏంటో షేర్ చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 15 17 23 35 55. సో డాష్ అని ఇచ్చేసాడు. లాస్ట్ నెంబర్ ఏంటన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అంటే అలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ అన్నది చెక్ చేసుకోవాలి. డిఫరెన్స్ ఏంటి, మనం స్లోగా ఇంక్రీజ్ అవుతే ప్లస్ ఉంటుంది, డిక్రీజ్ అవుతే మైనస్ ఉంటుంది. ఇక్కడ మనకి స్లోగా ఇంక్రీజ్ అవ్వకుండా వస్తుంది. అంటే మనకి డిఫరెన్స్ ఎంత ఉంది, +2. సో నెక్స్ట్ చూడండి, +6, నెక్స్ట్ +12 అంటే 12 23 అంటే మనకి 35 కదా వస్తుంది. నెక్స్ట్ ఎంత డిఫరెన్స్ ఉంది, ప్లస్. సో 35కి ఎంత యాడ్ చేస్తే మనకి +20 యాడ్ చేస్తే మనకి 55 వస్తుంది. సో నెక్స్ట్ ఎంత యాడ్ చేయాలి, ఇక్కడ చూడండి 2 6 12 20 వచ్చింది. అంటే నెక్స్ట్ నెంబర్ ఏం రావాలి, ఇక్కడ లాజిక్ అన్నా మనకి ఇంకా క్లారిటీ రాలేదు. ఇలా ఫస్ట్ డిఫరెన్స్ చేసుకున్నప్పుడు లాజిక్ రాకపోతే మళ్ళీ డిఫరెన్స్ చేసుకోండి. అంటే 2 6 12కి మళ్ళీ డిఫరెన్స్ చెక్ చేసుకుందాం. సో 2 ఏం చేస్తే మనకి 1 × 2 అంటే 2 వస్తుంది. నెక్స్ట్ 2 3 6, 3 4 12. ఇప్పటికే అర్థమై ఉంటుంది. సో 1 అంటే 2, నెక్స్ట్ నెంబర్స్తో మల్టిప్లికేషన్ అవుతుంది. ఇక్కడ 3 అంటే 4, నెక్స్ట్ నెంబర్ 5, 4 5 20. సో 4 అంటే 5, 5 నెక్స్ట్ నెంబర్ 6, 5 6 30. అంటే ఎంత డిఫరెన్స్ ఉండాలి ఇక్కడ, 30 + 30 డిఫరెన్స్ ఉండాలి. 55 + 30 అంటే మనకి 85. ఆన్సర్ 85. సో ఇలా ఫస్ట్ డిఫరెన్స్లో మనకి లాజిక్ ఏంటి అర్థం కాకపోతే మళ్ళీ డిఫరెన్స్ అన్న చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 4 7 11 16. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ అన్న చెక్ చేసుకోవాలి. అంటే 4కి 7కి డిఫరెన్స్ వచ్చేసరికి సో +3, నెక్స్ట్ +4, నెక్స్ట్ +5. సో ఇక్కడ మనకి ఈ పాటికి లాజిక్ అన్నది అర్థమైపోవాలి. అంటే లైన్గా మనకి ఇంక్రీజ్ అవ్వకుండా వస్తుంది. +3 +4 +5. నెక్స్ట్ ఏం రావాలి, +6. అంటే 16 + 6 అంటే మనకి 22. ఆన్సర్ ఈజ్ 22. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 3 5 15 41 డాష్. అంటే మిస్ అయిన నెంబర్ ఏంటన్నది ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ చెక్ చేసుకుందాం. 3కి 5కి డిఫరెన్స్ వచ్చేసరికి +2. సో నెక్స్ట్ +10, నెక్స్ట్ చూడండి 26 అనమాట.
సో మనకి చెప్పాను ఫస్ట్ డిఫరెన్స్ చేసుకున్నప్పుడు లాజిక్ తెలియకపోతే మళ్ళీ దానికి డిఫరెన్స్ అన్నది చెక్ చేసుకోవాలి. అంటే 2 ఎలా వచ్చిందో చెక్ చేసుకున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మళ్ళీ డిఫరెన్స్ చెక్ చేసుకున్నాం. 4 నుంచి 10 ఎలా వచ్చిందో చెక్ చేసుకున్నాం, అంటే +8 వస్తుంది. నెక్స్ట్ 10కి 16 +16 యాడ్ అవుతుంది కదా. డిఫరెన్స్ చూడండి 8, 16. నెక్స్ట్ ఏమొస్తుంది అంటే ఇక్కడ మనకి 8 టేబుల్ అన్నది వస్తుంది కదా. 8 1 జర్ 8, 8 2 జర్ 16, 8 3 జర్ +24 రావాలి. సో అంటే మనకి డిఫరెన్స్ వచ్చేసరికి +24 అంటే 24 + 26 అంటే మనకి ఎంత వస్తుంది 50. సో +50 యాడ్ అవ్వాలి. 41 + 50 అంటే మనకి 91 ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్కడ 2, 4, 12, 60, 420 అంటే మనకి బాగా ఇంక్రీజ్ అన్నది అయిపోయింది. సో మనకి ఎక్కువ ఇంక్రీజ్ అన్నది అయిపోయింది కదా. సో ఎక్కువ ఇంక్రీజ్ అయినప్పుడు నేను చెప్పాను మల్టిప్లికేషన్స్ ఉంటుందని. సో అంటే మనకి 2 నుంచి 2 ఏమొచ్చింది అంటే 2 2 జర్ 4, నెక్స్ట్ 4 3 జర్ 12, నెక్స్ట్ 12ని దేంతో మల్టిప్లికే చేస్తే మనకి 60 వస్తుంది 5 × 5. సో నెక్స్ట్ చూద్దాం. సో 16ని దేంతో మల్టిప్లికేషన్ చేస్తే 420 వస్తుంది ×9 అంటే 9 0 జర్ 0, 9 6 జర్ 42. సరిపోయింది కదా. ఇక్కడ లాజిక్ ఏంటన్నది అర్థమైందా. 2 3 5 9 అంటే మనకి ప్రైమ్ నెంబర్స్ అయితే వస్తుంది. 2 3 5 9 అంటే ప్రైమ్ నెంబర్సే కదా మనకి. సో 9 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది 11. సో 11 × 420, 420 × 11 అంటే మనకి 0 2 0 0 2 4 అంటే 0 2 6 4. సో 4 6 2 0 ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 20 30 42 56 72. సో డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి కదా. ఫస్ట్ డిఫరెన్స్ చెక్ చేసుకుందాం. సో +10, నెక్స్ట్ +12, నెక్స్ట్ +14, +16. సో డిఫరెన్స్ చూసారు కదా. 10 12 14 16, నెక్స్ట్ నెంబర్ 18. మనకు తెలిసిపోతుంది ఈజీగా, మనకి చూడగానే అర్థమైపోతుంది. అంటే +2 యాడ్ అవ్వకుండా వస్తుంది. 10కి 2 వేస్తే 12 14 16, నెక్స్ట్ 16 + 2 18. సో 18 డిఫరెన్స్ ఉండాలి. అంటే 72 + 18 అంటే మనకి 90. సో ఆన్సర్ ఈజ్ 90. ఆన్సర్ ఈజ్ 90. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 9 11 15 -39 71 అంటే ఇక్కడ మిడిల్లో నెంబర్ అన్నది మిస్ అయింది. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఎందుకు ఇచ్చానో చెప్తాను. సో ఫస్ట్ ఇచ్చిన క్వశ్చన్ని డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి కదా. సో డిఫరెన్స్ చెక్ చేద్దాం. 9కి 11కి డిఫరెన్స్. సో 9కి ఎంత యాడ్ చేస్తే మనకి డిఫరెన్స్ వస్తుంది +2. 9 + 2 11. సో నెక్స్ట్ డిఫరెన్స్ చెక్ చేసుకుందాం. సో +4. సో ఇక్కడ మనకి ఏంటి లాజిక్ ఏం అర్థమైంది. 2 4 అంటే 2 టేబుల్ వస్తుంది. 2 4 6 అంటే +6 డిఫరెన్స్ ఉండాలి. అంటే 21 ఆన్సర్. సో 21 ఆన్సర్ అనుకుంటాం కానీ రాంగ్. సో ఎందుకు రాంగ్. సో నెక్స్ట్ చూడండి. ఇక్కడ +6 కదా. నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత ఉండాలి మనకి +8 కదా. 21కి 8 కలిపితే 29 వస్తుంది. అంటే ఆ లాజిక్ కాదు. సో ఇలా మిడిల్లో నెంబర్ మిస్సింగ్ నెంబర్ ఇచ్చినప్పుడు నెక్స్ట్ నెంబర్ కూడా కరెక్ట్గా వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం అదే లాజిక్ అని యూజ్ చేసాం. 21 కూడా ఆప్షన్లో ఉంది బట్ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ నెంబర్ కూడా మనం అదే లాజిక్ ఉందో లేదో చెక్ చేసుకోవాలి. ఇక్కడ లేదు కాబట్టి సో ఈ లాజిక్ అన్నది అవ్వదు. అంటే మనకి ఏమై ఉంటుంది చూడండి. సో మనం ఇంకోలా థింక్ చేయాలంటే 2కి డబల్ చేస్తే 4 వస్తుంది. 4ని డబల్ చేస్తే మనకి ఎంత వస్తుంది 8. అంటే 15 + 8 అంటే మనకి 23. సో నెక్స్ట్ 8ని డబల్ చేస్తే మనకి 16 ఉండాలి. సో +16 డిఫరెన్స్ ఉండాలి కదా. 16 + 23 అంటే 39 కదా. సో ఇదనమాట. సో మీరు నెక్స్ట్ వాల్యూని కూడా చెక్ చేసుకుని ఆన్సర్ అన్నది కరెక్ట్గా చేయాలి. సో నెక్స్ట్ కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. క్వశ్చన్ చూడండి. 4 6 12 14 28 30 ఇక్కడ చూడండి. డిఫరెన్స్ అన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి. సో 2కి 4కి డిఫరెన్స్ +2. ఇక్కడ చూడండి 6 నుంచి కొంచెం ఎక్కువగా ఇంక్రీజ్ అయిపోయింది. అంటే మల్టిప్లికేషన్ ఉంటుంది చూడండి. అంటే దేంతో మల్టిప్లికేషన్ చేస్తే మనకి 12 వస్తుంది ×2. సో నెక్స్ట్ సో ఇక్కడ మళ్ళీ కొంచెం స్లోగానే ఉంది. అంటే +2. సో నెక్స్ట్ మళ్ళీ ఇంక్రీజ్ కొంచెం ఎక్కువగా ఇంక్రీజ్ అయింది. అంటే ×2. ఇక్కడ మనకి ఇప్పటికే లాజిక్ అర్థమైపోవాలంటే మనకి ఆల్టర్నేట్గా +2 ×2 +2 ×2 ఇలా వస్తుంది. సో నెక్స్ట్ లాజిక్ నెక్స్ట్ ఏంటి మనకి +2. సో మనకి నెక్స్ట్ ఆల్టర్నేట్గా మనకి ×2 అంటే 30 × 2 అంటే 60 ఆన్సర్.
సో ఇలా మనం లాజిక్గా థింక్ చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 9, 15, 24 డాష్ 51, 69, 90 అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ చెక్ చేసుకుందాం. 9కి 15కి డిఫరెన్స్ వచ్చేసరికి సో +6. సో నెక్స్ట్ 24 అంటే మనకి 5, 4, 9 +9 6, 9 వచ్చింది. అంటే ఏంటి మనకి 3 టేబుల్ అని అయితే అర్థమవుతుంది. అంటే 3 2 6, 3 3 9, 3 4 12 అంటే +12. 24 + 12 అంటే మనకి 36. ఓకే, నెక్స్ట్ ఏం రావాలి? 15 డిఫరెన్స్ ఉండాలి కదా. అంటే చెక్ చేసుకోవడానికి, అంటే మనం యూజ్ చేసిన లాజిక్ కరెక్టో కాదో చెక్ చేసుకోవడానికి నెక్స్ట్ నెంబర్ కూడా చెక్ చేసుకోవాలి. చూడండి, +15 అంటే 6, 9, 12, 4 3 12. సో నెక్స్ట్ 3 5 15. 36 + 15 అంటే మనకి ఆన్సర్ 51 కదా. సో అంటే మనం యూజ్ చేసిన లాజిక్ అన్నది కరెక్టే, ఆప్షన్లో కరెక్ట్ ఆప్షన్ ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 6, 9, 7, 10, 8, 11 డాష్ అని ఇచ్చేసాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ అన్నది చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనకి అంటే 6 నుంచి కొంచెం ప్లస్ అవుతుంది, నెక్స్ట్ మళ్ళీ తగ్గుతుంది, మళ్ళీ పెరుగుతుంది, తగ్గుతుంది, పెరుగుతుంది. అంటే ప్లస్ మైనస్ వస్తుంది. చూద్దాం. 6కి 9కి డిఫరెన్స్ ఎంత మనకి? +3. నెక్స్ట్ 9కి 7కి డిఫరెన్స్ -2. సో నెక్స్ట్ మళ్ళీ +3. సో -2. ఇక్కడ కూడా చూడండి, ఆల్టర్నేట్గా మనకి +3 -2 +3 -2 అలా వస్తుంది కదా. నెక్స్ట్ ఏం రావాలి? +3 అంటే 8 + 3 11. సో నెక్స్ట్ ఆల్టర్నేట్గా మనకి ఏం రావాలి? -2. 11 - 2 అంటే మనకి 9. సో ఆన్సర్ ఈస్ 9. నెక్స్ట్ 198, 194, 185, 169 డాష్ అని ఇచ్చేసాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఫరెన్స్ చెక్ చేద్దాం. సో 198కి 194 కంటే మనకి ఎంత డిఫరెన్స్ ఉంది? -4. సో నెక్స్ట్ మళ్ళీ మనకి 194 నుంచి ఎంత మైనస్ చేస్తే మనకి 185 వస్తుంది? -9. సో నెక్స్ట్ చూడండి, సో 16 అంటే -16 డిఫరెన్స్ ఉంది. అంటే 4, 9, 16 అంటే మనకి డిఫరెన్స్ ఏంటన్నది క్లారిటీగా అర్థం కావట్లేదు. సో ఇలా మనకి ఫస్ట్ డిఫరెన్స్ చేసుకున్నప్పుడు లాజిక్ అర్థం కాకపోతే మళ్ళీ డిఫరెన్స్ చేసుకోవచ్చు అన్నాను కదా. సో 4 అంటే మనకి 2 స్క్వేర్గా రాసుకోవచ్చు, 9 అంటే 3 స్క్వేర్గా రాయొచ్చు, 16 అంటే 4 స్క్వేర్గా రాయొచ్చు. సో మనకి లాజిక్ అర్థమైంది కదా. 2 స్క్వేర్, 3 స్క్వేర్, 4 స్క్వేర్, 5 స్క్వేర్ అంటే ఎంత డిఫరెన్స్ ఉండాలి? -25. 4, 4. సో 144 ఆన్సర్. ఇలా మనం లాజిక్గా అర్థం చేసుకుని లాజిక్గా థింక్ చేసుకుని మనం నెంబర్ సిరీస్ అన్నది చేసుకోవాలి. స్కిల్ టెస్ట్లో మనకి మినిమం 2 క్వశ్చన్స్ అయినా నెంబర్ సిరీస్ మీద అయితే అడుగుతున్నారు అనమాట. అండ్ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కూడా వస్తాయండి. సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేయాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి రీచ్ అయ్యి హెల్ప్